హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి మనం స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ చెక్కలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే చెక్కలు చాలా టేస్టీగా వస్తాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం కొంచెం కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్రని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పచ్చిశనగపప్పు, పెసరపప్పు, సగ్గుబియ్యం తీసుకొని ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. తర్వాత నేను ఒక బేషన్ తీసుకొని అందులో కిలో వరిపిండిని వేసుకున్నాను. ఈ పిండి నేను రేషన్ బియ్యంతో మరపట్టించుకున్నాను. రేషన్ బియ్యంతో చెక్కలు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. తర్వాత నేను బియ్యంలో ముందుగా నానపెట్టుకున్న పప్పులు వేసుకొని తర్వాత దానిలో కొంచెం నేను బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకున్నట్లయితే చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు బటర్కి బదులు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. తర్వాత దానిలో కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకున్నాను. పేస్ట్ కచ్చా పచ్చాగా వేసుకోవాలి, మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. అలా వేసుకొని మంచిగా పిండిని కలుపుకున్నాను. తర్వాత దానిలో నేను కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకోవడం వల్ల కొంచెం కలర్ వస్తాయి. అలా వేసుకొని కొంచెం దానిలో గోరువెచ్చని నీళ్లు వేసుకొని నేను పిండిని బాగా కలుపుకున్నాను. ఈ పిండి మనకి చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా ఉండాలి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. సాఫ్ట్గా ఉన్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇలా మనం బాగా కలుపుకొని ఈ పిండిని 10 నిమిషాలు తడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి. తర్వాత మనం పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకోవడం, పెద్ద చెక్కలు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇలా చెక్కల్ని మనం ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని మనం దాని లోపల పెట్టుకొని చెంబుతో ఒత్తుకున్నట్లయితే చెక్కలు రౌండ్గా చాలా బాగా వస్తాయి. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇలా ఇంట్లో ప్రెస్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతాయి. తర్వాత ప్రెస్తో కూడా మనం ఈజీగానే చెక్కలు చేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్లో నేను చెంబుతోనే చేసేదాన్నండి. నాకు ప్రెస్తో అంత ఎక్కువగా నేను చేసేదాన్ని కాదు, చెంబుతోనే ఎక్కువ త్వరగా అయిపోయినట్లు ఉంటుంది నాకు. అందుకని నేను అలాగే ఒత్తుకుంటూ చేసుకునేదాన్ని. మా బాబుకి చెక్కలంటే ఎక్కువ ఇష్టం అండి, అందుకని చెప్పి నేను ఎక్కువగా చెక్కలే చేస్తూ ఉంటానండి. ఇలా మనం ప్రెస్తో చేసుకొని అన్ని చెక్కల్ని అలాగే చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఇద్దరు ఉన్నట్లయితే చాలా ఈజీగా అవుతుందండి. ఒక్కళ్ళు ఉన్నా కానీ మనం ఈజీగానే చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదండి. ఇలా మనం చెక్కలన్నిటినీ ఒకసారి చేసుకొని పేపర్ మీద వేసుకున్నట్లయితే అవి అతుక్కోకుండా ఉంటాయి. తర్వాత మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ పోసుకొని మరగపెట్టుకోవాలండి. నేను ఫస్ట్ ఏ ఆయిల్ ఐటమ్స్ చేసినా కానీ, నేను పెద్ద వంటలు చేసినా కానీ ముందు దిష్టి తీసుకుంటానండి. అది మా అమ్మ అలా చేసేదండి, నేను కూడా అలాగే చేసుకుంటాను. తర్వాత మనం ఆయిల్ కాగిన తర్వాత ఒక్కో చెక్కని వేసుకొని రెండు వైపులా మంచిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అవి పైన ఎర్రగా ఉంటాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే చెక్కలు లోపల కూడా వేగి మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా మనం ఎర్రగా వచ్చిన తర్వాత తీసుకోవడమేనండి. ఇలా తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇవి పిల్లలకి ఈవినింగ్
స్నాక్గా కానీ స్కూల్కి బాక్స్లో పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారండి. చెక్కలు అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంతేనండి, చాలా ఈజీగా ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి. మన ఛానల్లో డైట్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఒకసారి వాచ్ చేయండి. రెసిపీస్ కూడా ఉన్నాయి.